హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర ఒక దారుణం జరిగింది. అక్కడే ఉన్నటువంటి ఐఆర్సిటిసి బుకింగ్ కౌంటర్ దగ్గర మంటలు చెలరేగి దారుణ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఐఆర్సిటిసి కౌంటర్ ని నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా తన భార్య దారుణంగా కాలిపోయి మంటల్లో బయట అలా కూర్చొని ఉన్నారు. ఎంత ఎంత హృదయ విదారకంగా ఉందంటే అంత హృదయ విదారకంగా ఉంది. చాలా మంది చూస్తూ ఉన్నారు వాళ్ళని కాపాడాలా ఏంటని. కాలిపోయిన బట్టలతో అర్ధనగ్నంగా రోడ్డు పైన ఆ ఆఫీస్ ముందు అలా కూర్చొని ఉంటాం. చాలా చాలా దారుణంగా కనిపిస్తుంది. ఎవరైనా ఇమీడియట్ గా అంబులెన్స్ ఫోన్ చేసి రావాలని ఆల్రెడీ ఇంటిమేట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ దుర్ఘటనలో వారు పూర్తి స్థాయిలో కాలిపోయినట్టుగా మాత్రం కనిపిస్తుంది. ఏమి చేయలేని నిశ్చల స్థితిలో వాళ్ళిద్దరూ అలా కూర్చొని ఉంటే చూసేవారంతా చాలా బాధగా చూస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈ వీడియోస్ చూస్తున్న నాకు కూడా చాలా చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు చూస్తుంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే పరిగెట్టుకుంటూ బయటకు వస్తే సరిపోయేది. కానీ ఎందుకు ఇంతవరకు తెచ్చుకున్నారనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ విజువల్స్ నేను మీకు చూపించలేకపోవచ్చు. ఒకవేళ నిజంగా కావాలంటే సోషల్ మీడియాలో అవైలబిలిటీగా ఉన్నాయి, చూడండి. ఆ మహిళకైతే పూర్తిగా కాలిపోయింది. డ్రెస్ కూడా సగం సగమే ఉంది. ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందు మీరు ఏదైనా నిర్వహిస్తున్నప్పుడు ఫైర్ సేఫ్టీకి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా ప్రాబ్లంగా ఉంటే అక్కడ ఉండకుండా పరిగెట్టండి. ఇటువంటి సిచ్యువేషన్ తెలియదు. బట్టలు మొత్తం కాలిపోయి చర్మం కూడా చాలా వరకు కాలిపోయిన స్థితిలో వీరు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వాటర్తో ఎవరో వాళ్ళని క్లీన్ చేసినట్టుగా ఉంది. దయచేసి ఇటువంటి స్థితిలో వాళ్ళు కూర్చొని ఉంటే బాపట్ల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రావాల్సిన అంబులెన్స్ చాలా లేటుగా వస్తుందనేసి సమాచారం వస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇటువంటి స్థితిలో ఉంటే ఓన్లీ అంబులెన్స్ కోసమే కాదు, ఏ వెహికల్ ఉన్నా కూడా వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కానీ ఎందుకు అలా కూర్చోబెట్టి చూస్తున్నారు నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆవిడైతే చాలా చేతులు కాళ్ళు అన్ని చూసుకుంటూ ఉన్నారు. ఎటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా, ఎటువంటి ఆఫీసుల్లో ఉన్నా ఫైర్ సేఫ్టీ కంపల్సరీగా పెట్టుకోండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.